డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీ పతనానికి కారణం ఏమిటి? హిందువుల దేవుడు రాముడు, మోడీ కాదు అనే అంశం ఇకనైనా గుర్తిస్తారా? అసలు మోడీ 370 సీట్లు సొంతగా బీజేపీకి, కూటమికి 400 సీట్లు సాధించాలి అనే ఒక పెద్ద లక్ష్యంతో ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు బయలుదేరాడు. కానీ ఆ విషయం ఆయనకి కూడా పర్టికులర్గా తెలుసు. మనకి కూటమి మీద 400 కానీ సొంతగా 300 కూడా వచ్చే అవకాశం లేదు అనే సంగతిని. కాబట్టే ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి మా ద్వారాలు మూసే ఉంటాయి అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి ఎన్డీఏలో కలుపుకోవటం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తరపున పోటీ చేసి ఒక 6 ఎంపీ సీట్లకు, ఒక 10 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నిన్నటితోటి తెరబడింది. ఇండియా కూటమిలో ఎవరున్నారంటే అంతా ఎందుకు అనాకానికి పనికిరాని వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అసలు అధమస్థాయికి పడిపోయింది. మేము తప్ప ఈ భారతదేశాన్ని కాపాడేవాడు లేడు, అసలు హిందుత్వం ఈ రోజుకి బ్రతికుందంటే అది మోడీ ఒక్కడే కారణం అని ఇంకా పెట్టిరేగిపోయిన మోడీ కూడా ఒకరోజు నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను కారణ జన్ముణ్ణి అని ఆయన మీడియా ముందు కూడా బాహాటంగా మాట్లాడేస్తే అందరూ నోళ్ళు ఎళ్ళబెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో నిన్న రిజల్ట్స్లో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏమంత అధమస్థాయికి పడిపోలేదు. మోడీ ప్రభావం బాగా మసిబారిపోయింది. బీజేపీకి ప్రతిష్ట తగ్గిపోయింది. బీజేపీని నమ్మే ప్రజలు తక్కువైపోయారు. హిందుత్వం అనేది ఈ మోడీ ఆడుతున్న ఒక పెద్ద నాటకం అనేది మొత్తం తెలిసిపోయింది. హిందువులకి దేవుడు రాముడు, మోడీ కాదు. రామ్ మందిరం కట్టినంత మాత్రాన, అందులో రాముడి విగ్రహం పెట్టినంత మాత్రాన మోడీ అత్యంత పునీతుడు, గంగా పునీత పవిత్రుడు అయిపోడు. మోడీ ఆ పని చేశాడు అనే దానికంటే కూడా దానికి ముందు నుంచి పాటుపడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఏమిటి? అసలు రథయాత్ర తీసి అసలు బీజేపీని ఎంత విజయ పదంలో నడిపించిన ఎల్కే అద్వానీ ఏమైపోయాడు? అంతకు ముందు సుపరిపాలన అందించిన వాజ్పేయి ఏమైపోయాడు? మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేసి తొంగలో దొక్కేశారు. హిందుత్వం అనే ఒక దాన్ని తీసుకొచ్చి చివరికి ఏ స్థాయిలోకి వీళ్ళు అంతా ప్రచారం చేయటం మొదలుపెట్టారంటే, మోడీని వ్యతిరేకిస్తే నువ్వు పాకిస్తానీ, మోడీని వ్యతిరేకిస్తే నువ్వు నాన్ హిందూ, మోడీని వ్యతిరేకించే వాళ్ళు వెళ్ళిపోండి, అసలు దేశంలో ఉండొద్దు అనే స్థాయి దాకా మాట్లాడే పరిస్థితులన్నీ తీసుకొచ్చి మొన్న సార్వత్రిక ఎన్నికలకి ఏ స్థాయిలోకి వచ్చారంటే, హిందుత్వాన్ని పణంగా పెట్టి మరి వాళ్ళ రాజకీయ అవసరాలని తీర్చుకునే స్థాయికి దిగజారిపోయింది బీజేపీ. ఖచ్చితంగా అదే చెప్పాలి. ఇప్పుడు ఓడిపోయింది మోడీ కాదు, అంటే 292 సీట్లు ఎన్డీఏకి వచ్చాయి, కానీ ఇక అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతుంది అనే దానికంటే కూడా మోడీని ఇక అందరూ గుప్పెట్లో పెట్టి ఆడించే స్థాయి దాకా వస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొన్నటి వరకు బీజేపీ పార్టీ కానీ అందులో ఉన్న ఈ మోడీ అమిత్ షాలు కానీ మీ శివసేన లాంటి వాటిని నిలువున చీల్చేస్తే ఏం జరిగిందో చూసాం. ఎక్కడికక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళందరినీ కుక్కల కంటే హీనం, కుక్క పియ్యితో సమానం అన్నట్టుగా మాట్లాడారు. నన్ను కూడా చాలామంది ఆ మాటలు అనటం జరిగింది. నిజంగా మోడీని ప్రేమించాలి అనంటే వాడు హిందువే అయి ఉండాల్సిన అవసరం లేదు. అతను మంచి పరిపాలన అందిస్తుంటే, అతను చేస్తున్న పనులన్నీ నిజంగానే బాగుంటే చెప్పుకోవటానికి, ఊదర కొట్టుకోవటానికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడానికి, మిగతా వాళ్ళ మీద కవరబట్టడానికి, వీటికి కాదు. నిజంగా బాగుంటే, ప్రజల స్థితిగతులు మారితే, ఎన్నో రకాల అవసరాలు ప్రజలకు తీరితే, మోడీ వల్ల ఆ పని జరిగితే నిజంగానే గుర్తుపెట్టుకుంటాం, గుండెల్లోనే పెట్టుకుంటాం. మాకు కూడా మోడీ అంటే ఎటువంటి అసహ్యం కానీ, ఆయనంటే వేరే భావన కానీ ఏమీ లేదు. నిజంగా బాగా పరిపాలించే వాళ్ళు అని అంటే అందరికీ ఇష్టంగానే ఉంటారు.
కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాలతోటి ఊదరగొట్టు దంపుడు పోస్టులతోటి వీటితోటి పరిపాలన సాగదనే విషయం గుర్తించిన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఉన్న ఇండి కూటమికి కూడా ఇంత మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. ఖచ్చితమైన మెజారిటీ రాకపోయినప్పటికీ ఈరోజు వాళ్ళు కూడా మంచి ప్రభావం చూపించారనేది మాత్రం అందరూ ఒప్పుకోవలసిందే. ఇక్కడ హిందుత్వాన్ని పణంగా పెట్టిన మోడీ హిందువులను ఓడించాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే గెలుస్తామో చెప్పుకోవటానికి, జబ్బలు చరుచుకోవడానికి అన్నిటికీ బాగానే ఉంటాయి. కానీ ఓడిపోయిన రోజున మాత్రం దాన్ని భరాయించే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. అయినా మేము గెలిచాం అని చెప్పుకుంటున్నప్పటికీ ఈ రోజుకి ఎన్డీఏ కూటమికి దిక్కైంది మాత్రం అక్కడ నితీష్ కుమారు, ఇక్కడ అంటే బీహార్లో నితీష్ కుమార్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ తప్ప మిగతా ఎవరు దిక్కు లేరు. ఈ రోజుకి వాళ్ళు గనక బయటకు వచ్చేసేస్తే, వాళ్ళు గనక మోడీని వ్యతిరేకిస్తే, వాళ్ళు గనక మోడీ పీఎం అయితే మేము ఎన్డీఏలో ఉండం అని కనుక అనేటట్టయితే మోడీ ప్రభంతా ఏమైపోయినట్టు? స్వయంగా 303 సీట్లు సాధించి 2019లో వెర్రవీగిన మోడీ, అమిత్ షాలు ఈరోజు వీళ్ళ దగ్గర కాళ్ళబేరానికి వచ్చారు. ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు కూడా ఈ బీజేపీయే కారణం, అందున ఎస్పెషల్లీ మోడీ, అమిత్ షాలు మాత్రమే కారణం అని తెలుగు మాట్లాడే ప్రజలందరూ అనుకునే స్థాయికి వచ్చి ఆయన్ని బెదిరించి భయపెట్టి ఎన్డీఏలోకి లాగటం కోసమే ఇలాంటి పనులన్నీ చేశారు అనేది కూడా అనుకున్నప్పటికీ ఏం ఉపయోగం జరిగింది? ఈరోజుకి మోడీ యొక్క ప్రభ దేశాల్లోనూ ప్రపంచ దేశాల్లోనూ వెలిగిపోతుంటే మరి ఇండియాలో ఎలా ఎందుకు మసకబారింది? అసలు మోడీ పతనం ఇంత స్థాయిలో ఎందుకు జరిగింది? 240 సీట్లకు పడిపోవటం అంటే గతంలో సాధించిన 303లో 70 సీట్లని దాదాపుగా కోల్పోవటం. ఆల్మోస్ట్ ఆల్ 70 సీట్లు కోల్పోవటం అంటే ఏమిటి? సరే 272 అధికారానికి కావాల్సిన మ్యాండేట్ ఏదో దాటి కొంచెం ఒక 20 సీట్లు ముందుకు వచ్చాయి అన్నా కానీ అందులో ఎన్డీఏ మిత్రపక్షాల యొక్క ప్రభావం ఎంతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ స్వయంగా 16 సీట్లు సాధించింది. మాకు 6 సీట్లు కావాలని తీసుకున్న ఈ బీజేపీ 3 స్థానాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో అప్పనంగా పెట్టొచ్చారు. వీళ్ళకి ఏమాత్రం ప్రభావం లేనప్పుడు టీడీపీయే వీళ్ళని భుజానేసుకొని గెలిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు అన్ని సీట్లు? కానీ ఏదో ఇక్కడ ఇంటర్నల్గా కొన్ని దురుద్దేశాలని లోపల పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టుకొచ్చి ఆయన కూడా తనతో కూడాగా ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నంలాగే కనిపిస్తుంది తప్ప మరేం కనిపించటం లేదు. బీహార్లో ఏం జరిగింది మనం చూసాం. నితీష్ కుమార్ 14 సీట్లు గెలిచాడు. అసలు వీళ్ళు తలమానికంగా చెప్పుకుంటున్న ఉత్తరప్రదేశ్లో అంత అధమ స్థానానికి పడిపోతే ఇండి కూటమి పైకి వీళ్ళని దాటి వెళ్ళిపోయింది. అక్కడ 2 సార్లుగా యోగి ఆదిత్యనాథ్ మరి పాలన ఏమందించి 3వసారి ఈ మోడీని గెలిపించి ప్రధానిని చేయాల్సిన మరి ఆ ఉత్తరప్రదేశ్ మోడీని ఎందుకు తీసి పక్కన పెట్టేయటం జరిగింది అని అంటే మొత్తంగా వీళ్ళు చేసుకున్న అతి ప్రచారం కానీ వీళ్ళు ఊహించుకున్న అతి ఊహలు కానీ ప్రజల ముందు పనిచేయలేదనేది మాత్రం గుర్తుంచుకోవాలి. నియంత పాలన ఏ రోజైనా ఆ నియంతకే నష్టం చేస్తుంది అనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.